హౌసింగ్ అవుట్లుక్ కి స్వాగతం. కొంతమంది కలిసి ప్రాపర్టీ కొనాలనుకుంటే సాధారణంగా వచ్చే సందేహాలు ఇవి: ఎవరి పేరు మీద కొనాలి, డబ్బు ఎలా పంచుకోవాలి, రేపు ఎవరో వెనక్కి తగ్గితే ఏమవుతుంది? ఇలాంటి సందర్భాల్లో క్లారిటీ లేకుండా ముందుకు వెళితే సమస్యలు తప్పవు. అందుకే హౌసింగ్ అవుట్లుక్ అందిస్తున్న సేవ గ్రూప్ బై ఫెసిలిటేషన్. ఇది సేల్స్ మోడల్ కాదు, బల్క్ డీల్ ఆఫర్ కాదు, ఇది సేఫ్ కలెక్టివ్ ప్రాపర్టీ డెసిషన్ సపోర్ట్. ఈ వీడియోలో గ్రూప్ బై ఫెసిలిటేషన్ అంటే ఏమిటి, ఇది ఎందుకు అవసరం, మరియు ఇది ఎలా సురక్షితంగా పనిచేస్తుందో స్పష్టంగా చూద్దాం. గ్రూప్ బై ఫెసిలిటేషన్ అంటే ఏమిటి? గ్రూప్ బై ఫెసిలిటేషన్ అంటే కలిసి ప్రాపర్టీ కొనమని ప్రోత్సహించడం కాదు, డబ్బులు కలిపి డీల్ క్లోజ్ చేయటం కాదు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకే ప్రాపర్టీని కలిసి కొనాలనుకున్నప్పుడు ఆ ప్రక్రియ స్పష్టంగా మరియు సురక్షితంగా జరిగేలా మార్గదర్శనం చేయడం. ఉదాహరణకు వెంచర్లు, లేఅవుట్లలో గ్రూప్గా ప్లాట్లు కొనటం, అపార్ట్మెంట్ ప్రాజెక్టుల్లో కలిసి ప్లాట్లు కొనటం, ల్యాండ్ లేదా హౌస్ ను జాయింట్ ఓనర్షిప్ గా కొనటం, గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ లేదా బిల్డింగ్ కొనటం. ఇది ఎడ్యుకేషన్ ఫస్ట్ ఫెసిలిటేషన్, ఇది డెసిషన్ సపోర్ట్ సర్వీస్. ఎందుకు ఇది అవసరం? గ్రూప్ గా కొనుగోలు చేసినప్పుడు వచ్చే సాధారణ రిస్కులు: ఎవరి షేర్ ఎంత అన్న క్లారిటీ లేకపోవడం, డబ్బు పేమెంట్ ఆలస్యాలు, భవిష్యత్తులో ఎగ్జిట్ సమస్యలు, డాక్యుమెంట్లు సరిగ్గా డ్రాఫ్ట్ కాకపోవడం, మాటల మీదే నమ్మకం. ఇవన్నీ డీల్ అయిన తర్వాత పెద్ద వివాదాలుగా మారుతాయి. అందుకే ముందే క్లారిటీ ఉండాలి, తర్వాత కాదు. గ్రూప్ బై ఫెసిలిటేషన్ లో ఏం జరుగుతుంది? గ్రూప్ బై ఫెసిలిటేషన్ లో మేము గ్రూప్ సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవటం, కొనుగోలు విధానం మరియు స్ట్రక్చర్ పై క్లారిటీ, షేర్ బాధ్యతలు, పాత్రల స్పష్టత, లీగల్ మరియు ప్రాసెస్ రిస్కుల గుర్తింపు, డాక్యుమెంటేషన్ పై గైడెన్స్, స్టెప్ బై స్టెప్ నిర్ణయ సహాయం. ముఖ్యంగా మేము డబ్బు కలపము, మేము డీల్ క్లోజ్ చేయమని ఒత్తిడి చేయము, మేము బ్రోకర్గా వ్యవహరించము. సేఫ్ డెసిషన్ రావటమే మా లక్ష్యం. ఇది పెయిడ్ సర్వీసెసా లేదా ఫ్రీనా? గ్రూప్ బై ఫెసిలిటేషన్ అనేది ఒక పెయిడ్ ప్రొఫెషనల్ సర్వీస్. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి డీల్ కాదు, బహుళ వ్యక్తుల రిస్క్ మేనేజ్మెంట్, లీగల్ అండ్ ప్రాసెస్ క్లారిటీ అవసరం. అందుకే ఫిక్స్డ్ ఫీజ్, డిఫాల్ట్ గా కమిషన్ లేదు, సేల్స్ ప్రెషర్ లేదు. డీల్ జరగాలనే కాదు, గ్రూప్ భవిష్యత్తు సేఫ్ గా ఉండడానికే ఈ సర్వీసెస్. ఎవరు ఈ సర్వీసెస్ తీసుకోవాలి? కుటుంబ సభ్యులతో కలిసి కొనాలనుకున్నప్పుడు, స్నేహితులు, ఇన్వెస్టర్లు గ్రూప్ ఉన్నప్పుడు, జాయింట్ ఓనర్షిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు, వెంచర్ అపార్ట్మెంట్ గ్రూప్ పర్చేస్ ఉన్నప్పుడు. డీల్ ఫైనల్ చేసే ముందు ఫెసిలిటేషన్ తీసుకోండి, డీల్ అయిన తర్వాత కాదు. ఒక్క మాటలో, గ్రూప్ బై ఫెసిలిటేషన్ ఈజ్ ఈక్వల్ టు కలెక్టివ్ డెసిషన్ సేఫ్లీ. ఇది కలిసి కొనమని ప్రోత్సహించదు, సురక్షితంగా కలిసి కొనగలిగేలా చేస్తుంది. మీకు గ్రూప్గా ప్రాపర్టీ కొనుగోలులో స్పష్టత అవసరమైతే హౌసింగ్ అవుట్లుక్ డిజిటల్ సర్వీస్ డెస్క్ ద్వారా ఈ సర్వీసెస్ని ఎంపిక చేసుకోవచ్చు. క్లారిటీ ఫస్ట్, సొల్యూషన్స్ నెక్స్ట్. నమస్తే.